శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ముందుగా ఏం చేయాలంటే ఈ లింగానికి చాలా మంది వచ్చి డైరెక్ట్గా లింగం మీద పోసేస్తారు. అలా ఎప్పుడూ పోయకూడదు. ఇక్కడ శివ కుటుంబం ఉంటుంది శివలింగం మీద. ఇక్కడ సాక్షాత్ విఘ్నేశ్వరుడు కూర్చుంటాడు, ఇక్కడ కుమారస్వామి కూర్చుంటాడు, ఈ చుట్టూరు పార్వతీదేవి కూర్చుంటారు, ఆ తర్వాత శివుడు ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ శివ కుటుంబం అంటే ఏంటి? శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి. కాబట్టి మనం గణపతికి ఏం చేస్తాం? మొట్టమొదటి ప్రార్థన చేస్తామా లేదా? కాబట్టి మొట్టమొదటి నీళ్ళు ఇక్కడ పోయాలి, గణపతికి పోయాలి. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం పోయాలి, గణాధిపత్యం చేద్దాం. ఆ తర్వాత చుట్టూరు శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, లేదంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వ దశాదకే సైన్యేత్రయంబకే దేవీ నారాయణ నమస్తే అంటూ చుట్టూరు నీళ్లు పోస్తూ ఆ తర్వాత స్వామికి నమస్కారం చేసుకొని జలధారని విడిచిపెట్టాలన్నమాట. అప్పుడు అభిషేకం చేసినటువంటి పూర్ణ ఫలితం లభిస్తుంది. మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా వస్తాము, లింగంతో డైరెక్ట్గా నీళ్ళు పోసేస్తాం. అది తప్పు అన్నమాట.